హాయ్ అండి. మనం ఈరోజు పచ్చిమిర్చి వేసి బీరకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అవి కూడా వేగాక ఒక 10 నుండి 15 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగాక మనం ముందుగా చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా బీరకాయ ముక్కలు సగం ఉడికాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కూర దగ్గర అయ్యేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చితో బీరకాయ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.